హలో! హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారి రుచులు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు మన ఛానల్‌లో రెసిపీ ఏంటంటే చామదుంప పులుసు అండి. ఒకసారి అయితే ఈ విధంగా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఈ చామదుంపలు తినడం వల్ల కూడా అనేక ప్రయోజనాలు అయితే ఉంటాయన్నమాట. ఇందులో మెయిన్‌గానైతే కండరాల బలహీనతను తగ్గించుకోవచ్చు దీనివలన. ఇందులో అంతే కాకుండా ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, జింక్, పొటాషియం కూడా ఎక్కువగానే ఉంటాయి. సో, ఇవి ఎంతో ఆరోగ్యానికైతే మనకు ఎంతో మేలు చేస్తాయన్నమాట. సో, దానికోసమైతే నేను ఎలా చేస్తాను ఈ రెసిపీ అనేది వీడియోలో చూపించానండి. చూసారు కదా! ఆనియన్ అయితే తీసుకోవాలి. ఆనియన్, టమాటాలు అయితే మస్ట్ అండి. మన ఈ రెసిపీకి చామదుంపలోకి అయితే చాలా బాగుంటాయి. ఇవి 2 ఇంగ్రీడియంట్స్ వేస్తే కర్రీ అనేది. ముందుగా పోపు అయితే చేసుకోవాలి. పోపు చేసుకొని వీడియోలో చూపించినట్టుగా ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఫస్ట్ మనం ఆనియన్స్ వేసుకున్న తర్వాత అవి కాస్త మెత్తబడిన తర్వాత నెక్స్ట్ మనం వీటిలోకి అయితే టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి. టమాటా ముక్కలు కూడా వేసేసుకొని గ్రీన్ చిల్లీ వేసుకోవాలి. మెత్తబడిన తర్వాత గ్రీన్ చిల్లీ కూడా వేసుకొని అవి కాస్త మెత్తబడిన తర్వాత మనం టేస్ట్కి సరిపడా సాల్ట్, పసుపు ఇవన్నీ వేసుకొని బాగా ఉడికించుకోవాలి. 2 రెబ్బల చింతపండు అయితే మనం దీనికోసం అయితే మనం ముందే నానబెట్టుకోవాలండి. చింతపండు లేకుండా మనమైతే ఈ రెసిపీ అయితే చేయలేము. సో, చింతపండు కూడా నానబెట్టుకోవచ్చు. లేదు చింతపండుకి మనం టమాటా వేసాం కాబట్టి సరిపోతుంది. కావాలనుకునే వాళ్ళు చింతపండు కూడా వేసుకోండి. లేదంటే స్కిప్ చేసేయండి. సో, ఈ విధంగా టమాటాలు కూడా ఆయిల్‌లో బాగా ఉడికిన తర్వాత మనం చామగడ్డ ఉడికించి పెట్టుకోవాలి. మీకు ఏ సైజు గానీ, ఏ షేప్ కావాలి అనుకుంటారో ఆ షేప్‌లో కట్ చేసుకొని చామగడ్డలు మనం ఈ ఈ మిశ్రమంలో అయితే యాడ్ చేసుకోవాలి. చూసారు కదా! ఈ విధంగా మనం వేసుకున్న తర్వాత ఆయిల్‌లో కాస్త అలా ఉడకనివ్వాలనమాట. ఒకసారైతే ఇది ట్రై చేయండి. చాలా బాగుంటుంది రెసిపీ అనేది. అలా కాస్త ఆయిల్‌లో ఉడికిన తర్వాత మనం వేసినటువంటి ఇంగ్రీడియంట్ ఫ్లేవర్ అనేంత ఆహ్, చామగడ్డలనేవి అబ్జర్వ్ చేసుకుంటాయన్నమాట. మనం తినేటప్పుడు కూడా ముక్క అనేది టేస్ట్‌గా ఉంటుంది. సో, అలా వేసుకున్న తర్వాత ఉడికించుకున్న తర్వాత అందులోకైతే మీరు కారం ఎంత కావాలనుకుంటున్నారో అంత వేసుకోండి. కారం ఒక స్పూన్ వరకైతే సరిపోతుంది. మా ఇంట్లో వాళ్ళకైతే అలా కారం వేసుకొని ధనియా పొడి కూడా వేసుకొని కాసేపైతే అలా కలుపుకొని ఫ్యూ మినిట్స్ అలా వదిలేసిన తర్వాత మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత మనము నానబెట్టుకున్నటువంటి చింతపండుతోని రసం చేసి మనం ఇందులో పోసేసుకోవాలన్నమాట. సో, చూస్తున్నారు కదా! కర్రీ చాలా బాగుంటుందండి. వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా వరకైతే చూస్తున్నారు కానీ కనీసం ఒక లైక్ అన్న ఇవ్వండి. లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది ఈ రెసిపీ అనేది మరికొంతమందిని రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో, ఒక లైక్ అన్న ఇవ్వండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, నైబర్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరున్నా కూడా వాళ్ళకైతే ఈ వీడియో అనేది షేర్ చేయండి. నెక్స్ట్ అలా రసం కలుపుకున్న తర్వాత మీకు ఎంత పులుసు కావాలనుకుంటున్నారో కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకొని మనం పులుసు చేసుకోవాలి. కలుపుకున్న తర్వాత అలా కొంచెం సేపు ఉడికిన తర్వాత మనకు కావాల్సినట్టు కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. కా ఇంగువ కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే అలా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా! ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుందండి మాకు. మీకు ఎంత కావాలనుకునే చూసుకొని కలుపుకుంటే సరిపోతుంది గ్రేవీ. సో, ఈ విధంగా చేసుకొని కాసేపు అయితే అలా ఉడకనివ్వాలి. చాలా బాగుంటుందండి రెసిపీ. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. చూసారు కదా! మనకు మ్యాక్సిమం అయితే కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. సో, ఈ విధంగా చేసినట్లయితే చాలా బాగుంటుంది. టిఫిన్స్ గానీ, మనకి రైస్‌లోకి గానీ బాగుంటుందనమాట. ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి. సో, ఇది అండి రెసిపీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇది చాలా వచ్చిందండి. కర్రీ టేస్ట్ కూడా సూపర్‌గా ఉందనమాట. సో, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. కీప్ వాచింగ్.
ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్.